వైష్ణవుడి ఇంట్లో అయినా జరిగేది నారాయణ ప్రబంధ పారాయణ అని అవన్నీ రాసింది నమ్మాళ్ళవారు. ఆ నమ్మాళ్ళవార్లు మొత్తం వారి యొక్క ఆ తర్జమా, ఆ తర్వాత వారి పుట్టుక, వారి అంతా జీవనం అంతా ఆ చెట్టు కింద జరిగింది. దానికి ప్రతీకగా ఆ చెట్టుకి ఔషధ గుణాలు వచ్చాయి. ఆ ఔషధ గుణాలు రావడం వల్ల ఆ చెట్టు కాయలు ఎరుపు రంగులోకి మారినాయి. ఆ యొక్క ఎరుపు రంగులో ఉన్న ఎర్ర చింత చెట్టు తినడం వల్ల ఎంతో మంది మెడిసిన్ తయారు చేస్తారు. ఆయుర్వేదం వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఆ చింతకాయలు తీసుకెళ్లి చేసేది. ఇప్పుడు కాస్త తగ్గిపోయారు ఆయుర్వేదంలో, కానీ తీసుకెళ్లిపోతారు. ఇప్పుడు మళ్ళీ కాస్త పెరిగిపోయింది, అవేర్నెస్ పెరిగింది. ఇదంతా ఆళ్వార్ తినగరి అని తమిళనాడులో జరిగిన వృత్తాంతము. అందుకే ఆయనకి మనం నెత్తిలో పెట్టుకునే షడగోపము ఏదైతే ఉంటుందో అది నమ్మాళ్వార్లే. తింత్రిణీ మూలదాన్నే షడగోపాయ మంగళము. ఎవరైతే విశ్వక్సేన, సాక్షాత్తుగా విశ్వక్సేనుల అంశ అయినటువంటి వారు, ఆ షడగోపులు అయినటువంటి వారు ఆ చెట్టు కింద అంత గొప్ప కార్యం చేయడం వల్ల ఆ చెట్టుకి అన్ని ఔషధ గుణాలు వచ్చి ఎర్ర చింతకాయ వచ్చింది.